ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఆవరణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన సదాశివపేట పట్టణ సీఈ మహేష్ గౌడ్ మరియు ఎస్ఐలు మరియు ఏఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. भारत माता की जय। చేసుకోవడం కోసం ఒక 5 years కష్టపడ్డా. ఈరోజు మీ అందరితో సీనియర్ చైర్మన్ అందరూ కూడా సర్వీస్ చేసిన వాళ్ళతో ఈరోజు సిబ్యూట్ చేసుకోవడం చాలా ఈ గణతంత్ర దినోత్సవం అనేది మొదటిసారిగా 1930లో నెహ్రూ గారు మొదటిసారిగా చెప్పడం జరిగింది. స్వాతంత్రం ముందు మనం స్టార్ట్ 1930 మొదటిసారిగా మన గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకున్నాక ఈ జెండా వందనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మనకి ఎందరో మహానుభావుల ప్రాణాల త్యాగాల వల్ల ఇంత కృషి ఫలితంగా మనం ఈరోజు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మనకు 1950 జనవరి గారి నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా అందులో నియమాలు ఉన్నాయి. వాటికి అనుసరిస్తూ మనం మంచిగా ఉండాలి. అందుకని మనం ప్రతి ఒక్కరము మన దేశభక్తితో ప్రతి 26 జనవరి ప్రతి 15 ఆగస్టు 2 జరుపుకుంటాం. కాబట్టి మనమందరం ఎందుకంటే ఇది మనకు గర్వించదగ్గ దినం. నమస్కారం. వచ్చిన తర్వాత మరి మనం ఒకటి మనకంటూ ఒక పాలనా విధానము, దాంట్లో అంశాలు ఉంటాయి. మనం ఎప్పుడు ఉంటుంటాం సార్వభౌమాధికారము, సామ్రాజ్యవాదము, లౌకికవాదము, సౌభ్రాతృత్వము, ఇవన్నీ వర్డ్స్ ఉంటుంటాం. ఇవన్నిటికీ అంత అంటే మనము అది చాలా గొప్ప నిర్వచనాలు అవన్నీ కూడా. అంటే ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఇవన్నిట్లో నిగూఢమైన అర్థం ఉంటుంది. మరి దీన్ని మనం క్రోడీకరించుకో, దీన్ని మనం ఒకటి పాలన స్టార్ట్ చేయాలంటే దీన్ని ఎట్లా చేయాలి? ఒక మంచి ఎడ్యుకేటెడ్ కొంతమంది మంచి విద్యావేత్తలు, ప్రొఫెసర్లు లందరూ చేస్తే అందరినీ కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన గ్రేట్ మన పర్సన్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పడి ఎన్ని దేశాలంటే సుమారు 200 పైగా దేశాల నుంచి ఒక్కొక్క అంశం తీసుకోవడం అనేది అంటే ఒకటి ముఖ్యంగా మనకు 15 ఆగస్టు, ఈ 26 జనవరి ఎప్పుడు కూడా మనకి చిన్నప్పటి నుంచి మనకు స్కూల్ స్థాయిలో ఈ రెండు మనకు పండుగలు జెండా పండుగ అంటాం. మనము స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా మనకి జెండా పండుగ అంటే మనకు తెలియని వయసులో ఈ జెండా పండుగ అంటే మనకు గేమ్స్ పెడతారు, ప్రైజులు ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు అనే మనకు అప్పటి వరకు రాష్ట్రానికి ఒక స్థాయి 9th 10th వచ్చే వరకు కూడా మనకి అట్లా పండుగ అందరూ మన స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కొత్తగా తీసుకొని మనం అందరూ ఒక ర్యాలీలాగా పోయి ప్రైజులు, ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనకు మెల్లగా ఎప్పుడైతే 9th 10th ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి దీన్ని అసలు ఏంటి ఇది అనేది మెల్లగా అవగాహనకు వస్తుంది. మనం చదువుకున్న పుస్తకాన్ని కలిసి అవగాహనకు వస్తుంది. స్వాతంత్రం ఒకటైతే గణతంత్రం ఒకటి. స్వాతంత్రం అనేది మనకి
మనకి 200 సంవత్సరాలు మన పాలన, సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అప్పుడు మన దేశం అనేది మనకంటూ ఏం లేకుండా వాళ్ళు పాలించారు కాబట్టి ఎన్నో కష్ట ఫలితాలు, అంటే ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత స్వాతంత్రం అనేది ఆగస్టు 15th రోజున మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇక మన పాలన మన వేరేల నుంచి మనం విముక్తి అవుతున్నాం. మరి వచ్చిన తర్వాత అనిశ్చితి, అప్పటి వరకు అంతా ఒక టెంపరీ అది ఉండేది. మరి వచ్చిన తర్వాత ఈ సమానత్వము ఇంటర్నల్గా మళ్ళా